2147వ సంవత్సరం నాటికి ప్రపంచంలో 99% ఇస్లాం మతం ఒకటే ఉంటుంది. హిందూ మతం అనేది నిగూఢంగా ఒక ప్రదేశంలో దాగి ఉంటుంది అని మనం గత వీడియోలో చెప్పడం జరిగింది. ఆ వీడియోని చూసినటువంటి మన స్టూడెంట్స్ చాలామంది వాళ్ళ బాధని వ్యక్తం చేశారు. గురువుగారు, ఈ విధంగా అయితే హిందూ ధర్మం పూర్తిగా నశించిపోతుంది. దీనికి ఏదైనా మార్గం ఉందా అని అడిగారు. సాక్షాత్తు వేద వ్యాసుడి తండ్రి అయినటువంటి పరాశర మహర్షి తెలియజేసింది ఏంటి అంటే, కలియుగంలో నా శాస్త్రం మాత్రమే నిజమవుతుంది అని చెబుతూ కలియుగానికి అధిపతి అయినటువంటి గ్రహాన్ని రాహువుగా ప్రకటించడం జరిగింది. ఈ రాహువుని ఇస్లాం మతానికి ఆపాదించడం జరిగింది. కావున మాయావి అయినటువంటి రాహువు వలన, ఆ ప్రభావం వలన ఇస్లాం మతం ఒక్కటే కలియుగంలో నిలబడబోతూ ఉంది. ఇది నేను చెప్పిన మాట కాదు. సాక్షాత్తు వేదాలని అందించినటువంటి వేదవ్యాసుడి తండ్రి అయినటువంటి పరాశర మహర్షి చెప్పినటువంటి మాట. కనుక నాకు ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క మనిషి సమానులే. అందరిలోనూ ఒకే రకమైనటువంటి ఎర్ర రక్తం మాత్రమే ఉంటుంది. ప్రతి మనిషి ఇక్కడున్న గాలిని తీసుకుంటారు. ప్రతి మనిషి మీద ఎండ ఒకే విధంగా పడుతుంది. పంచభూతాల దృష్టిలో ప్రతి ఒక్క మనిషి సమానమైనప్పుడు మనం మాత్రమే మతాలుగా విడిపోయి గొడవలు పడుతూ బ్రతుకుతూ ఉండడం మూర్ఖత్వం అవుతుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా దేన్ని పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళడం వలన సృష్టి రచన ఏ విధంగా ఉందో ఆ విధంగానే జరుగుతుంది. కనుక ఇస్లాం మతం ఒకటే కలియుగంలో నిలబడబోతుంది. హిందూ మతం అయితే నిగూఢంగా నిలబడబోతూ ఉంది. నిగూఢంగా ఎవరికీ కనిపించకుండా ఒక ప్లేస్‌లో అక్కడ మాత్రమే ఉండబోతూ ఉంది. దానికి ఎంతో సాధన అవసరం. మీరు నిజంగా నిజమైన హిందువులైతే ఒక రకంగా, సాధనలు విపరీతంగా చేయండి. ఆ ప్లేస్‌లో మీకు కూడా చోటు అనేది లభిస్తుంది. తదాస్తు.